నిజం చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలు మొత్తం ట్రంప్ మీద అయితే కోపం ఉన్నారు. అసలు ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధంలో అయితే ఈ అమెరికా ఇరాన్ అధ్యక్షుని అయితే చంపేసిన తర్వాత ఏమనుకున్నారంటే అమెరికా ఇరాన్ తగ్గుతుంది అనుకున్నారు. కానీ నేను చావననే సరిగా నేను మాత్రం తగ్గనంటుంది ఇరాన్. ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం? అసలు అమెరికా బయటికి చెప్తున్న ఉద్దేశం ఏంటంటే ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తుంది, దానివల్ల ప్రపంచానికి ముప్పు అని చెప్పేసి అట్లా చేయొద్దు అని అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇరాన్లో ప్రజలకైతే స్వేచ్ఛ లేదు, వాళ్ళ స్వేచ్ఛను మేము ఇస్తాం వాళ్ళకని చెప్పేసి యుద్ధం అయితే చేసింది. ఖమేనీని చంపేసిన తర్వాత తగ్గుతుంది అనుకున్నా, పూర్తిగా అయితే అక్కడ రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. ఇరాన్ ఏమంటుంది, నేరుగా నీ మాత్రం తగ్గను, ఎంతకైనా తగ్గిస్తా అన్నట్టు చేస్తుంది మొత్తం. మనం చూసినాం కదా, అమెరికా బేస్ల మీద అటాక్ చేసి చంపడం. ఇప్పటి వరకు అయితే 9 మంది అమెరికా సైనికులను అయితే చంపింది ఇరాన్. నిజంగా అసలు ఈ యుద్ధం ఈ టైంలో ఆపితేనే ప్రపంచ దేశాలు అయితే ఆర్థిక వ్యవస్థలు అన్నీ బాగుంటాయి, లేకుంటే మాత్రం అంత అస్సామే. వాస్తవం కాడికి అమెరికా ఏం నష్టపోదా అంటే అమెరికా కూడా నష్టపోతుంది, అక్కడ కూడా పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే యుద్ధం జరగాలంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు విమానాలకు క్రూడ్ ఆయిల్ కానీ ఇంకా తర్వాత ఉత్తనే రావుగా ఏదిగా కొన్ని $1 బిలియన్ అయితే అమెరికా కూడా నష్టపోతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కువ అప్పున్న దేశం అమెరికా. ఈ యుద్ధం వల్ల అప్పులైతే అది అమెరికా ప్రజల యొక్క వాళ్ళ మీదే కదా నెత్తిన వాడేదైతే అప్పు. ఇట్లా ఉంది నిజంగా అసలు పరిస్థితి. మరి ఎట్లయితే తెలియదు, ఇంకా కొన్ని రోజులు అయితే. ఇరాన్ ఏం చేసింది, తెలుగుతోనే అమెరికా మీద డైరెక్ట్ అటాక్ చేయకుండా అమెరికా అయితే మిలిటరీ బేస్లు ఎక్కడ ఉంటాయో, అమెరికా పెట్రోల్ ఎక్కడెక్కడైతే కొంటుందో అక్కడ కరెక్ట్ అయితే అటాక్ చేస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఇప్పుడు మనం ఇరాన్ నుంచి వచ్చే మనకు పెట్రోల్ కానీ ఈ ఇంధనం ఉంటాయి కదా, ఈ కువైట్ కంట్రీస్ నుంచి వచ్చేవి, గల్ఫ్ దేశాల నుంచి, అది మనకు రీసెంట్గా అయితే స్టాప్ అయింది. మళ్ళీ ఈరోజు ఏదో ఓపెన్ చేసి అనుకుంటా అప్డేట్ అయితే వచ్చింది. నిజం అసలు ప్రతి ఒక్క దేశం కూడా ఈ యుద్ధం వల్ల అయితే సఫర్ అవుతాయి. అనవసరంగా ఏమి తెలియని ప్రజలు అయితే చనిపోతారు. ఒక ముసలోడు పిచ్చ ఆలోచన వల్ల నిజం చెప్పాలంటే అసలు ఏంది అసలు. నిజంగా అసలు అమెరికా ప్రజలకైతే దండం పెట్టాలి నాయన, ఇటువంటి గెలిపించారు నిజంగా. అసలు ఇప్పుడు వంట గ్యాస్ ఇప్పుడు మనకు సిలిండర్, మన ఇండియాలో సిలిండర్ అయితే ₹60 పెరిగింది. దీనికి కారణం ఏంది, ఈ యుద్ధం వల్లనే ఇట్లా పెరగడానికి కారణం అయితే. మరి ఒకవేళ ఈ యుద్ధం కనుక ఇట్లే కొనసాగింది అనుకో, మనకు కూడా మన ఇండియాలో అయితే ఖచ్చితంగా ఇట్లాగే ఇంకొక 2-3 నెలలు కనుక కొనసాగింది అయితే మాత్రం ₹10 నుంచి ₹15 అయితే లీటర్ కాడ పెరిగే అయితే అవకాశం ఉంది. అంటే ఇది ఏమంటారు అంటే నిపుణుల అంచనా ఇట్లా ఉంది. మరి అసలు ఇంకొకటి ఏంటంటే ట్రంప్ నిజంగా యుద్ధం ఎందుకు మొదలుపెట్టిందని ఒక బలమైన కారణం కూడా ఉంది. అయితే రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం దాదాపు, అంటే ఒక ఈ వార్ స్టార్ట్ కాకముందు అయితే ఎఫ్స్టీన్ ఫైల్స్ అని ఉండే, జాఫ్రీ ఎఫ్స్టీన్. ఆయన ఒక బిలియనియర్. అయితే ఆయన ఒక ఐలాండ్లో అయితే అసాంఘిక కార్యకలాపాలు చేసేది. ఎట్లా అంటే ఈ బిలియనర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఎవరెవరు మన ట్రంప్ కానీ, తర్వాత ఇంకొవరు ఎలన్ మస్క్, ఇంకా ప్రపంచంలో బిలియనర్స్ మైకేల్ జాక్సన్ కూడా ఉన్నాడు అందులో. ఇంకా తర్వాత చాలామంది ఉన్నారు. అట్లా దాదాపు 150 మంది మొత్తం లండన్కి చెందిన రాజుల కుటుంబాలు, ఆ వ్యక్తులు కూడా ఉన్నారంట. అసలు అందులో ఆ ఫైల్స్లో ఏముందంటే ఆ ఐలాండ్లో వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత పార్టీలు చేసుకునేటోళ్ళు. అందులో అయితే కొంతమంది పాశవిక దాడులు అయితే చేసారు. ఇట్లా చిన్నపిల్లలను ఇట్లా అట్లా ఖరాబ్ చేయడం, తర్వాత వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తినడం, ఇట్లా అలాంటివి అయితే ఉన్నాయి. అయితే దానివల్ల అమెరికా ప్రజలలో అయితే పెద్ద ఎత్తున అయితే ఉద్యమాలు అయితే జరిగినాయి ఆ ట్రంప్పై వ్యతిరేకత. దాన్ని దారి మళ్లించడానికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధం చేస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కొంతవరకు అయితే నిజమే అనుకోవచ్చు. ఏదేమైనా అని ప్రపంచం మొత్తం నష్టపోతుంది ఈ యొక్క ట్రంప్ వల్ల అయితే. ఏమో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇట్లా ఉంది నిజంగా. అసలు పరిస్థితులు అయితే ఏం లాభం లేదు అసలు నిజంగా. మనం రీసెంట్గా అయితే ఇరాన్కి సంబంధించిన ఒక చిన్న పిల్లోడు వీడియో అయితే చూసినాం. ఆ పిల్లోడు ఏమంటారంటే, నాకు ఆకలి అవుతుంది, యుద్ధం వల్ల మేము ఓడిపోయినాం, మమ్మల్ని కాపాడండి అన్నట్టు ఆ పిల్లోడు ఏడుస్తుండు. అందుకే చెప్తారు కదా, దేశానికి లీడర్ అయ్యేటోడు చాలా బుద్ధిమంతుడే ఉండాలి నిజంగా అసలు.
తొందరపాటు వ్యక్తి అయితే ఇట్లనే అయితే. ఇంకొకటి ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఇది సెకండ్ టర్మ్ ఆయన గెలిచింది. ఫస్ట్ టైం గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత సెకండ్ టైం పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత జో బైడెన్ గెలిచిన అమెరికాలో. మళ్ళీ ఇప్పుడు చేస్తే ట్రంప్ గెలిచిండు. అంటే అమెరికా రూల్స్ ప్రకారం అయితే ఒక అధ్యక్షుడు అయితే 2 సార్లు మాత్రమే పోటీ చేయాలన్నట్టు అధ్యక్ష పదవికి. ఇప్పుడు ఎట్లాగో అధ్యక్ష పదవి అయితే ఇంకొక 3 సంవత్సరాలు అయితే కోల్పోతాడు. ఇక తర్వాత ఈ ఛాన్స్ ఉండదు కాబట్టి ప్రపంచాన్ని మొత్తం అయితే ఇట్లా విధ్వంసం అయితే సృష్టిస్తున్నాడు ట్రంప్. ఏమో మరి అసలు ఈ యుద్ధం అయితే ఇంకెన్ని రోజులు కొనసాగుతో తెలియదు. కానీ మన ఇండియా కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. మనకు క్రూడ్ ఆయిల్ నిల్వలు అయితే ఎక్కువ లేవు. మహా అంటే ఒక రీసెంట్ అనాలిసిస్ ప్రకారం అయితే 74 రోజులు ఉండి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ వారం స్టార్ట్ అయ్యి 14-15 రోజులు కావస్తుంది. కాబట్టి ఇప్పటికే 10-15 రోజులు అయిపోయినాయి. కానీ యుద్ధం వీలైనంత వరకు అయితే ముగించాలి, లేకుంటే ప్రపంచం అయితే ఆర్థిక సంక్షోభంలో అయితే ఉంటుంది. దీనివల్ల ఏమైతే అంటే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం దెబ్బతింటుంది. అంతా ఇన్వెస్టర్లో కొన్ని కోట్ల సొమ్ము అయితే ఆవిరైపోతుంది. ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే. మరి అందుకే వీలైనంత త్వరగా అయితే అమెరికా పెద్దన్న దేశం కాబట్టి యుద్ధం ఆపితే బాగుంటుంది. లేకుంటే మరి ఇది 3వ ప్రపంచ యుద్ధం అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇరాన్కి మద్దతుగా రష్యా చైనా వస్తే పరిస్థితి ఏంది? ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అమెరికా కూడా కాస్త ఏమంటారు అహంకారం ఎక్కువ ఉంటుంది. వాస్తవం కాడికి ప్రపంచంలో ఉన్న కొనుగోళ్లు మొత్తం డాలర్స్ రూపంగా అయితే కాబట్టి అమెరికా ఒక ధైర్యం. ఒకవేళ ఆ డాలర్ ప్లేస్లో ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కలిసి కూడా ఏదైనా కొత్త కరెన్సీని తీసుకొస్తే అప్పుడు అమెరికాకు చుక్కెదురవుతుంది నిజంగా. అసలు ఏమో మరి ఎట్లయితే తెలియదు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మళ్ళీ, బాయ్. అసలు ఎవడో కొట్టుకుంటే మనం ఇక్కడ నష్టపోవడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ అంతే ఉంటుంది నిజంగా ప్రపంచంలో ఉన్న రాజకీయాలని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఇంత చేస్తుంది కదా, నిజంగా ఇరాన్ ప్రజలకు వాళ్ళ స్వేచ్ఛను కోరుకునేది అయితే ఇట్లా చేయదు నాకు తెలిసి. మరి ఇంతగానం దాడులా వాస్తవం కాడికి. ఒకవేళ నిజంగానే అణ్వాయుధాలు తయారు చేసింది అనుకో, నాకు ఇంకొక ఆలోచన ఉంది. ఏంటంటే అమెరికా నిజంగా ఇరాన్ ప్రజల స్వేచ్ఛ కోరుకునేది అయితే ఇట్లా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇరాన్లో అయితే ఎక్కువ ఇంధనం అంటే ఈ ఆయిల్ సంబంధించినవి ఉంటాయి. దానికోసం మాత్రమే ఇదైతే యుద్ధం నేరుగా చేస్తుందని అందరికి అనిపిస్తున్న విషయం. ఇంకొకటి అణ్వాయుధాలు ఏ దేశానికి లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఉత్తర కొరియా ఉంది. ఉత్తర కొరియా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. మరి ఇంకో ఆ దేశంతో ఇంకో యుద్ధం చేయదు అమెరికా. ఎందుకు? వాడు బలమైనవాడు కాబట్టి. అంటే వాని దగ్గర ఎక్కువ ఉన్న వెపన్స్. ఒకవేళ వానితో యుద్ధం చేసినా కూడా వానితో మనం గెలిచినా కూడా వాని దగ్గర మనకు ఎలాంటి ఏం దొరకవు. అంటే ఇప్పుడు నార్మల్ ఇరాన్లో అయితేనేమో ఇట్లా పెట్రోల్ ఇవన్నీ దొరుకుతాయి. అదే దాంతో అయితే దొరకవుగా. అట్లా ఆలోచిస్తుంది మరి అమెరికా, తెలియదు. మొత్తానికైతే అంతా గందరగోళమైన పరిస్థితి. ఈ ముసలోని వల్ల మొత్తం ప్రపంచం మొత్తం అయితే ఇట్లా అవుతుంది. అనవసరంగా చిన్నపిల్లలు, పేద ప్రజలు, అసలు కొంతమంది అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తుంది అనుకో, చేస్తుంది. ఇప్పుడు ఆ మిసైల్ ఎక్కడో వెళ్ళి పడుతుంది. అందులో చనిపోయిన వ్యక్తులు అయితే ఎట్లా ఉంటారు? అందరికీ ప్రపంచం అవగాహన అయితే ఉండదు కదా. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువురాని వాళ్ళు ఉంటారు. వాడు ఎందుకు చనిపోతుండో వాడిని తెలియదు. అట్లా ఉంటుంది నిజంగా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు షిప్లలో పనిచేస్తారు గిట్లే సంథింగ్ పెట్రోల్ సంబంధించిన దాంట్లో, గ్యాస్ సంబంధించిన దాంట్లో అయితే సముద్రాలు అయితే ఉంటాయి, షిప్స్ ఉంటాయి కదా, అందులో వర్క్ చేస్తూ ఉంటారు. అందులో కూడా ఇప్పుడు ఇరాన్ రీసెంట్గా ఇప్పుడు అమెరికా దాడికి ఇది ప్రతీకార చర్యగా ఇది కూడా అటాక్ చేస్తుంది. ఒక మిసైల్ వెళ్ళి ఆ షిప్లో వాడడం వల్ల అందులో పని చేస్తున్న వాళ్ళు చనిపోతారు. ఇప్పుడు ఒక దేశంకి వెళ్ళి ఆ దేశం వల్ల ఉంటారు కదా, ఇతర దేశాల నుంచి వచ్చి పని చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ షిప్లలో. అందులో మన ఇండియన్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే ఇతర దేశాలు ఉండొచ్చు. దాంట్లో వాడడం వల్ల ఎవరెవరో చనిపోతారు అనవసరంగా. అందుకే ఎప్పుడైనా సరే కానీ దేశ అధ్యక్షులు అంటే బుద్ధిమంతులే ఉండాలి. ఇట్లా క్రూరంగా ఆలోచించే మనుషులు ఉంటే అమాయకమైన మనుషులు చనిపోతారు. ఇప్పుడు ట్రంప్ వయసు ఎంత? దాదాపు 80 సంవత్సరాల ప్లస్ ఉంటుంది. ఈ వయసులో అతని ఆలోచన ఏముందో అర్థం కాదు నిజం చెప్పాలంటే. అసలు నెక్స్ట్ టైం అసలు ఒకవేళ ఇరాన్ కనుక ఒక మంచి డిసిషన్ తీసుకొని చేయాల్సిన పని చేస్తుండొచ్చు, మరి చెప్పలేం. ఆల్రెడీ అటాక్ అయింది మనోని మీద.
ఏం ఫ్రెండ్స్ ఇట్లా ఉంది మొత్తానికి ఈ జియో పాలిటిక్స్ అయితే మొత్తం అంతా గందరగోళం అనుకున్నాయి. కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా కొంచెం ఎక్కువ నష్టపోయి ఈ డాలర్స్లో మాత్రం కొనుగోలు అమ్మకాలు జరగకపోతే అమెరికా జీవితంలో ఎప్పటికి కోలుకోదు. ఇక అప్పు ఉంది వాస్తవం కాడికి ప్రపంచంలో ఎక్కువ అప్పు ఉన్న దేశం అమెరికానే. ఇట్లా ఉంది నిజంగా. ఓకే మరి ఉంటాను బాయ్. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైంది. ఈ వీడియోకి అయితే ఏం ఎడిటింగ్ ఉండదు, ఏముండదు, నార్మల్గా ఎట్లా మాట్లాడితే అట్లా చేస్తున్నా. ఓకే మరి ఉంటాను బాయ్.